అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు పూర్వి 8th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో యూనిట్ 3 స్పెక్టాక్యులర్ వండర్స్ ఏదైతే మ్యాజిక్‌కి సంబంధించి మిస్టరీ అండ్ మ్యాజిక్ ఉందో ఆ థీమ్‌లో ఉన్నటువంటి స్పెక్టాక్యులర్ వండర్స్ ఇది మిస్టరీ కిందకి వస్తాయి అన్నమాట. అండ్ న్యాచురల్ మిస్టరీస్ ఉన్నాయి కొన్ని. అండ్ హ్యూమన్ మేడ్ మ్యాన్ మేడ్ మిస్టరీస్ ఉన్నాయి కొన్ని. స్పెక్టాక్యులర్ వండర్స్ అంటే కనువిందు చేసేటటువంటి అద్భుతాలు. స్పెక్టాక్యులర్ కంటికి ఇంపైనటువంటి అద్భుతాలు అన్నమాట. అద్భుతమైన వింతలు అనేవి నేచర్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు ముందు చూసినట్లయితే చూడండి, లుక్ ఎట్ పిక్చర్స్ గివెన్ బిలో అండ్ సర్చ్ దెమ్ అంటే విభజించండి, దేనికి దానికి పెట్టండి. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ వండర్స్, న్యాచురల్ వండర్స్ అండ్ మ్యాన్ మేడ్ వండర్స్ ఉన్నాయి. వాటిని ఏంటంటే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ముందు మొదటిది కనుక చూసినట్లయితే ఇది లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్ అన్నమాట. నేచర్లో ఉన్నటువంటి ఏవైతే చెట్ల నుంచి వచ్చినటువంటి వేర్లని ఒక బ్రిడ్జిలుగా ఆనకట్టలు కట్టారనమాట. ఇది మ్యాన్ మేడ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది వచ్చేసి రెండోది మైసూర్ ప్యాలెస్. ఇది మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ అనేది మనిషి కట్టడం జరిగింది. ఇది కూడా మ్యాన్ మేడే. ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని జూకో వ్యాలీ అంటారు. ఈ జూకో వ్యాలీ వచ్చేసి మనిషి తయారు చేసింది కాదు. మూడోది ఇది వచ్చేసి నేచర్ తనంతట తాను అందంగా తయారు చేసుకున్నటువంటి ఒక నేచురల్ వండర్. ఇది జూకో వ్యాలీ, ఇది నేచురల్ వండర్. ఆ తర్వాత ఇది వచ్చేసి ఐస్ గ్లేషియర్ అండి. ఇది హిమానీ, జనరల్గా ఏంటంటే హిమానీ నదం. అవి ఏంటంటే రకరకాల ఆకారాలు తయారవుతాయి. అందులో ఒకటి ఇది నేచర్ తనంతట తాను రూపొందించుకున్నది ఇది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఐదోది ఇది బోగీబిల్ బ్రిడ్జ్ అనేసి ఉంది. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫౌంటైన్ గార్డెన్. ఇది మనం చూస్తుంది ఆరోది. ఇది కూడా మ్యాన్ మేడ్. ఆ తర్వాత మనం చూస్తుంది హిమాలయాస్, చందమామ. ఈ రెండు కూడా మ్యాన్ మేడ్ కాదు, నేచురల్ వండర్ అన్నమాట. ఇది నేచురల్ వండర్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక సెలయేరు లాంటిది ఉంది, కొండలు ఉన్నాయి. ఇది కూడా నేచురల్ వండర్. ఈ విధంగా మనం చూసినట్లయితే మ్యాన్ మేడ్ ఏవైతే ఉన్నాయో రాద్దాం, అట్లానే న్యాచురల్ వండర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ న్యాచురల్ వండర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి మొదట 3 ఏంటది జూకో వ్యాలీ ఇది. ఆ తర్వాత 4 వచ్చేసి ఇవి వచ్చేసి న్యాచురల్ అన్నమాట, ఐస్ గ్లేషియర్. తర్వాత మనం చూసినట్లయితే 7వది ఈ హిమాలయాలు, చందమామ ఏదైతే ఉందో అది. తర్వాత వచ్చేసి ఈ సెలయేర్ లాంటిది ఏదైతే ఉందో అది. 3, 4, 7, 8 న్యాచురల్ వండర్స్ కాగా మ్యాన్ మేడ్ వచ్చేసి మొదటిది లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది. ఆ తర్వాత రెండవది మైసూర్ ప్యాలెస్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 5వది బోగీబిల్ బ్రిడ్జ్. అండ్ 6వది వచ్చేసి ఫౌంటైన్ గార్డెన్. ఇవి వచ్చేసి మ్యాన్ మేడ్ వండర్స్. ఇవి 3, 4, 7, 8 వచ్చేసి న్యాచురల్ వండర్స్ అన్నమాట. విచ్ ఆఫ్ దీస్ వండర్స్ మ్యాన్ మేడ్ ఆర్ న్యాచురల్ ఆర్ మోర్ అపీలింగ్ అండ్ వై? షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్ అండ్ టీచర్స్. నిజంగా మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ వండర్స్ ఆర్ మోర్ అపీలింగ్. ఏవైతే నేచర్ తనంతట తాను రూపొందిస్తుందో అవి చాలా చాలా ఆసక్తిగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అండ్ ఏదైతే హ్యూమన్ మేడ్ ఉందో అది మనిషి యొక్క మెదడులో నుంచి వచ్చినటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత అంతే. అయితే న్యాచురల్ వండర్స్ అనేవి చాలా చాలా మనకి ఆకర్షణీయంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. దానికి ఒక ప్యాటర్న్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చాలా చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా న్యాచురల్ వండర్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
తర్వాత మనం చూసుకున్నట్లయితే రైట్ డౌన్ 2 వండర్స్, అలాంటి 2 వండర్స్ని రాయమంటున్నారు. నేచర్ దట్ హ్యావ్ అమేజ్డ్ యూ, నేచురల్ వండర్స్లో 2 రాయమంటున్నారు. ఎందుకు అవి ఇంప్రెసివ్గా ఉంటాయి నీ ఆలోచన అనేది ఫ్రెండ్స్తో తెలియజేయమన్నారు. మనం చూసుకున్నట్లయితే రకరకాలవి ఉంటాయి. అయితే అందులో ఆశ్చర్యపరిచే ఎట్లా ఉంటాయి అంటే, మనం చూడని అప్పుడు చూసి ప్రకృతిలో ఇది కూడా ఉందా అని మనం అనుభూతి చెందే కొన్ని ఉంటాయి. అలాంటివి మనం చూసుకున్నట్లయితే నార్థరన్ లైట్స్ ఒకటి చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. నార్థరన్ లైట్స్ ఇవి యాక్చువల్గా అక్కడ సూర్యుడు చాలా కాలం పాటు ఉండడు. అలాంటి టైంలో వెలుతురు ఉంటుంది, కానీ అవి నార్థరన్ లైట్స్ కలగేస్తాయి. అరోరా బొరియాలిస్ అని ఇలాంటి పేర్లతో ఉంటాయి. నార్థరన్ లైట్స్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఎందుకంటే కలర్ఫుల్గా అక్కడ సూర్యుడు కనబడ్డు, కానీ ఈ నార్థరన్ లైట్స్ ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాయంటే వెలిగిస్తాయి. అట్లా చాలా ఇంప్రెసివ్గా ఇవి అయితే ఉంటాయి. ఇంకోటి చాలా ఇంప్రెసివ్గా ఉండేది మన మన ప్రాంతంలో కాకుండా వేరే అయితే గ్రాండ్ క్యాన్యాన్ ఒకటి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. యుఎస్ఏలో ఉన్నటువంటి గ్రాండ్ క్యాన్యాన్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది యుఎస్ఏ. ఏంజల్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏంజల్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక వెబ్ చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేయమంటున్నారు. విత్ ద ఫ్రేజ్ నేచర్స్ పవర్, ప్రకృతి యొక్క శక్తి. ఏమేమి ప్రకృతి శక్తి అనేది మనకు ఎట్లా కనబడుతుంది, ఏ సందర్భాల్లో కనబడుతుందో అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు కనబడుతుంది? ఒకటి మనకు వచ్చేసి సైక్లోన్స్ టైంలో మనకు సెలవులు కూడా ఇస్తారు. బాగా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి అండ్ చాలా భయంకరమైన గాలి, వర్షం ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎర్త్ క్వేక్స్, భూకంపాల సమయంలో మనం ప్రకృతి యొక్క శక్తిని ఫీల్ అవుతాం, ఎంత భయంకరమైందో మనం చూస్తాం. అట్లానే వరదలు అనేవి వస్తుంటాయి, ఫ్లడ్స్ వస్తాయి. ప్రకృతి అప్పుడు కన్నెర్ర చేసింది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. లైట్నింగ్, మెరుపులు వచ్చినప్పుడు కూడా మనం చాలా మంది భయపడుతుంటారు. లైట్నింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్గా వోల్కనోస్ ఉంటాయి, అగ్నిపర్వతాలు. అవి విచ్ఛేదనం చెందినప్పుడు కూడా మనం న్యూస్లో వింటూ ఉంటాం. సునామీ అలలు ఏవైతే మన చెన్నై ప్రాంతంలో వచ్చి ఎంతో మంది, లక్షల మందిని చనిపోవడం అనేది జరిగింది. అలాంటివి జరిగినప్పుడు కూడా మనం ఏంటంటే ప్రకృతి యొక్క శక్తిని మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ థండర్ స్టార్మ్స్, ఉరుములతో కూడినటువంటి ఉరుములు, మెరుపులు, వాటితో వచ్చేటటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఎండాకాలం అయిపోయిన తర్వాత ఋతుపవన ఆగమనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ల్యాండ్ స్లైడ్స్ అంటే భూపాతాలు. ఇవి ఏంటంటే కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పెడతా ఉంటాయి. అప్పుడు కూడా రవాణాకి అంతరాయం కలుగుతూ ఉంటుంది, ఎంతో మంది చనిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నేచర్స్ పవర్ మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక మనం స్పెక్టాక్యులర్ వండర్స్ అనేటటువంటి ఈ లెసన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్పెక్టాక్యులర్ వండర్స్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. స్పెక్టాక్యులర్ వండర్స్ అంటే అద్భుతమైన వింతలు అనేసి అర్థం. ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే కంటికి ఇంపైనటువంటి అద్భుతాలు, వింతలు అనేసి. స్పెక్టాక్యులర్ అంటే కంటికి అద్భుతంగా కనబడతాయి అనమాట. స్పెక్టికల్స్ అంటుంటాం కళ్ళజోడికి సంబంధించి. అట్లానే స్పెక్టాక్యులర్ అంటే చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఈ వింతలు. ఏం వింతలు ఉన్నాయి ఏంటో చూద్దాం. ఇండియా ఈజ్ హోమ్ టు సమ్ ఆఫ్ ద మోస్ట్ మిస్టిఫైయింగ్ న్యాచురల్ ఫెనామినా దట్ సర్ప్రైజ్ అండ్ స్పార్క్ అవర్ ఇమాజినేషన్. భారతదేశం కొన్ని మర్మమైనటువంటి సహజ దృగ్విషయాలకి నెలవు. అవి మనల్ని ఎంత ఆశ్చర్యపరుస్తాయంటే మన యొక్క ఊహా శక్తిని అవి రగిలిస్తాయి. మిస్టిఫైయింగ్ అంటే మర్మమైన లేదా మామూలు తెలుగు రహస్యమైన, చాలా రహస్యాలు దాగున్నాయి. ఇందులో ఉన్నటువంటి ఒక
ప్రాంతంలో లడక్ ప్రాంతం లేహ్‌లో అక్కడ ఒక రోడ్డు ఉంటుంది. కొన్ని కథలు ఉంటాయి. ఏంటి ఎలాంటి కథలంటే అవి అక్కడికి వెళ్తే స్వర్గానికే డైరెక్ట్‌గా ద్వారం తెరుచుకుంటుందట. మంచి వాళ్ళకి అక్కడి నుంచి డోర్ అనేది ఓపెన్ అవుతుంది స్వర్గానికనేసి. ఇలాంటి రకరకాల రహస్యాలతో కూడుంటాయి ఈ అద్భుతమైనటువంటి వింతలు. ఫెనామెనా అంటే దృగ్విషయం. అంటే చాలా చాలా విషయాలు దాగుంటాయి. అండ్ ఇట్ సర్ప్రైజెస్ మనల్ని చాలా ఆశ్చర్యచకితులను చేస్తాయి. అండ్ ఇట్ స్పార్క్స్ అవర్ ఇమాజినేషన్ అంటే మన యొక్క ఏదైతే ఊహాశక్తి ఉందో దాన్ని రగిలేటట్టు చేస్తాయి అన్నమాట. మొదటిది ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల లోయ అని అర్థం. పూలు ఇక్కడ రకరకాల పూలు పూస్తాయి ఈ లోయలో. అదిగోండి మీకు కనబడుతుంది అదే అన్నమాట. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ అన్ ఐ క్యాచింగ్ స్పెక్టకిల్. ఇది ఏంటంటే అసలు చాలా చాలా బాగుంటుంది చూడడానికి. విత్ అరౌండ్ 600 స్పీషీస్ ఆఫ్ ఎక్సోటిక్ ఫ్లవర్స్. ఎక్సోటిక్ అంటే డిఫరెంట్ అని, వేరు వేరు పువ్వులు ఉంటాయి. ఎలాంటి 600 రకాల జాతుల పూలు ఉంటాయండి. 600 రకాల పూలు, రకరకాల జాతులు అన్నమాట. 600 పూలు ఉండడం కాదు, 600 రకరకాల జాతుల స్పీషీస్, అన్ని పూల సమూహాలు ఆ లోయలో ఉండడం జరుగుతుంది. ఐ క్యాచింగ్ స్పెక్టకిల్ అంటే కంటికి చాలా ఇంపుగా ఉంటుంది, చూడ్డానికి కనువిందు అన్నమాట. ఐ క్యాచింగ్ స్పెక్టకిల్ అంటే కనువిందు చేయుటం అని అర్థం. ఎక్సోటిక్ అంటే డిఫరెంట్, వేరు వేరు రకాల జాతులు ఉన్నటువంటి పువ్వులు ఉంటాయి. ఇంక్లూడింగ్ ఆర్చిడ్స్, పాపీస్, ప్రిములాస్, మ్యారీగోల్డ్, డైజీస్ అండ్ యానిమోనీస్. మీరు గమనించినట్లయితే అదిగోండి ఈ విధంగా ఉంటాయి. ఆర్చిడ్స్ ఇవి, పాపీస్ ఈ ఈ పూలు ఈ రకంగా ఉంటాయి. ప్రిములాస్ ఈ జాతి అన్నమాట. మ్యారీగోల్డ్ మనకు తెలిసిందే, బంతి పూలు ఏవైతే ఉన్నాయో అవి. డైజీస్, యానిమోనీస్. ఈ విధంగా మనం చూస్తుంది కేవలం 6 రకాలైనటువంటి పూల సమూహాలు. మీరు ఒకసారి ఊహించండి, 600 జాతులు ఒకే లోయలో కనబడితే ఒకే రకమైనవి కనబడతాయి. జనరల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సింగిల్ బంతిపూల తోట ఉంటుంది, అన్ని బంతిపూలే కనబడతాయి. కానీ ఆ లోయలో వచ్చేసి 600 జాతులు ఉంటాయి. అండ్ రకరకాలు అవి కనువిందు చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ నేచర్ బ్లూమ్స్ ఇన్ ఇట్స్ ఫుల్ గ్లోరీ. అక్కడ ఏదైతే నేచర్ ఉందో, ప్రకృతి ఉందో, అది ఫుల్ పొటెన్షియల్తో అక్కడ ఏంటంటే మనకి వికసించి కనబడుతుంది. ఆఫరింగ్ అన్ అట్రాక్టివ్ వ్యూ. అసలు చూస్తే కనువిందే అనమాట, కళ్ళకి పండగ అనేది కనబడుతుంది అక్కడ. ద ట్రెక్ టు వ్యాలీ ఆఫర్స్ స్పెక్టాక్యులర్ వ్యూస్ ఆఫ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ వైల్డ్ స్ట్రీమ్స్. అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ఈ లోయలో చుట్టూ కొండలు కాబట్టి ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్ అంటే నడక, ఆ లోయలో ఆ కొండలు ఏదైతే ఎక్కుతా ఉంటారు, ఏటవాలుగా ఉంటాయి కదా, ఎక్కుతా ఉంటారు అనమాట. అప్పుడు అసలు కళ్ళకి ఒక విందే అనమాట. స్పెక్టాక్యులర్ అంటే కనువిందు చేసేటటువంటి వ్యూ ఉంటుంది. ఎందుకని? అందమైనటువంటి జలపాతాలు పారుతా ఉంటాయి. అండ్ వైల్డ్ స్ట్రీమ్స్, అడవిలో గుండా, ఆ లోయ గుండా కొన్ని సెలయేర్లు పారుతూ ఉంటాయి. మరి 600 రకాల వేరు వేరు పుష్పజాతులు అక్కడ పెరుగుతున్నాయి అంటే వాటికి వాటర్ కావాలి. ఆ స్ట్రీమ్స్ ఏవైతే సెలయేర్లు ఉన్నాయో, అడవి గుండా పారేటటువంటి సెలయేర్లు, అవి నీటిని అందిస్తాయి. ద వ్యాలీ ఈజ్ ఆల్సో హోమ్ టు రేర్ వైల్డ్ స్పీషీస్ లైక్ గ్రే లాంగూర్. అంటే ఇక్కడ బూడిద రంగులో ఉండేటటువంటి కోతులకు సంబంధించిన జాతి అన్నమాట. ఫ్లయింగ్ స్క్విరెల్, ఎగిరేటటువంటి ఉడతలు. ఫ్లయింగ్ స్క్విరెల్ అంటే బ్యాట్స్, గబ్బిలాలు ఉంటాయి అట్లా. రెడ్ ఫాక్స్, ఎర్రగా ఉండేటటువంటి నత్తలు. అండ్ లైమ్ బటర్ఫ్లై, సీతాకోక చిలుకల్లో ఇది ఒక రకం అన్నమాట. అండ్ స్నో లెపర్డ్, చిరుత పులి. అండ్ చెప్పడానికి కొన్ని అన్నమాట ఇవి. మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అదిగోండి గ్రే లాంగూర్, బూడిద రంగులో ఉండేటటువంటి కోతులు అన్నమాట. అండ్ ఫ్లయింగ్ స్క్విరెల్ అంటారు చూడండి, ఉడత మొహం ఉంటుంది,
అండ్ ఉడతలాగే తోక కూడా ఉంటుంది. కానీ ఇవి ఎగురుతా ఉంటాయి. అంటే బ్యాట్స్ అన్నమాట. గబ్బిలాల్లాగా ఎగురుతా ఉంటాయి. రెడ్ ఫాక్స్ ఎర్రగా ఉండేటటువంటి నక్క ఇది. లైమ్ బటర్‌ఫ్లై అంటారు. అదిగోండి ఈ విధంగా ఉంటుంది. అండ్ స్నో లెపార్డ్ ఇది వచ్చేసి చిరుతపులి అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడైతే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూద్దాం. విత్ స్టన్నింగ్ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ మైటీ హిమాలయన్ రేంజెస్. బ్యాక్‌డ్రాప్ వెనక గనక చూస్తే మొత్తం కూడా హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయి. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ప్రెజెంట్స్ అన్ అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ విజిటర్స్. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఒకదాన్ని పెట్టేశారు అక్కడ. పెట్టేసి సంరక్షిస్తున్నారనమాట టోటల్ ఈ వ్యాలీని. లేకపోతే ఏం జరుగుతుంది? మనుషులు గనక దిగారు అంటే మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి దాన్ని ఒక నేషనల్ పార్క్‌గా ప్రకటించి ఈ పూలు 600 రకాల జాతుల్ని సంరక్షించుకుంటా వస్తున్నారు. ప్రెజెంట్స్ అండ్ అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ విజిటర్స్. ఎవరైతే అక్కడ సందర్శకుడు ఈ పూల లోయకి వెళ్తారో వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అక్కడ సెలయేర్లు కావచ్చు, అక్కడ పడేటటువంటి పైనుంచి జలపాతాలు కావచ్చు, 600 రకాల పుష్పజాతులు కావచ్చు, ఇవన్నీ కూడా అసలు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. స్ప్రెడ్ ఓవర్ ఏ హ్యూజ్ ఏరియా ఇన్ చమోలీ డిస్ట్రిక్ట్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో గుర్తించినటువంటి వారసత్వ సంపద ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో వాటిలో ఇది ఒకటి అన్నమాట. బిట్వీన్ ద ఇది వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వచ్చేసి చమోలీ జిల్లాలో ఉంది. అక్కడ ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఉండడం జరిగింది. బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ మే అండ్ అక్టోబర్, మే నుంచి అక్టోబర్ వరకు దిస్ ఏరియా టర్న్స్ ఇంటూ బొటానికల్ వండర్ల్యాండ్. ఇది పుష్పజాతులకు సంబంధించి టోటల్ బొటానికల్ వండర్ల్యాండ్ అంటే బొటానికల్ గార్డెన్స్ అంటూ ఉంటాం. అంటే అక్కడ రకరకాల వృక్షాలు లేదా రకరకాల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటిదన్నమాట. మే నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే టోటల్ అక్కడ ఒక అద్భుత ప్రపంచం అనేదే ఉంటుంది. ఈ ఈ మొక్కలకు సంబంధించి రకరకాల మొక్కల జాతులు ఉంటాయి. వాటి పుష్పాలు కానీ అవన్నీ కానీ మనం చాలా చక్కగా చూడొచ్చు అనమాట. టోటల్గా పూల లోయ ఏదైతే ఉందో అది ఉత్తరాఖండ్లో ఉంది. 600 రకాల పుష్పాల జాతులు ఉంటాయి. చూడడానికి కనువిందు అనేది ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మే నుండి అక్టోబర్ ఏదైతే ఉందో ఆ నెలల్లో అక్కడ టోటల్గా వికసించి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్ మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలోని జీవ బ్రిడ్జెస్ అన్నమాట. ఇవి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అన్నమాట. అంటే వీటిని ఏమంటారంటే జీవమూల వంతెనలు అంటారు. లివింగ్ రూట్ బ్రిడ్జెస్. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ యొక్క పర్పస్ ఏంటంటే ఇవి జనరల్గా మేఘాలయ లాంటి ప్రాంతాల్లో బాగా వర్షాలు పడతాయి. ఎలా పడతాయి అంటే 365 రోజుల్లో 250 రోజులు పైగా రోజు సాయంత్రం వర్షాలు పడతాయి. ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ పారుతూ ఉంటుంది. ఎవరైతే అక్కడ లోకల్గా ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా చాలా ఇబ్బంది. దానికి గాను గవర్నమెంట్స్ చాలాసార్లు ఏం చేసినాయి అంటే సిమెంట్తో కూడినటువంటి మొత్తం టోటల్ వేయడం జరిగింది. కానీ అవి వర్షాలకి తడిసి ఎండకి ఎండి తర్వాత కొద్ది రోజులకే పని చేయకుండా, ఎందుకంటే ఒక పునాది సరిగ్గా వేయడానికి కుదరదు, ఎగుడు దిగుడుగా ఉంటాయి. అసలు అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అవి పడిపోయి ఉండేవి కావు. అయితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా మర్రి చెట్లు యొక్క ఊడలు ఇలా కొన్ని రూట్స్ వచ్చేటటువంటి ఊడలు వచ్చేటటువంటి ఏవైతే వృక్షాలు ఉంటాయో వాటిని చిన్నగా పేని ఒక బ్రిడ్జ్ లాగా వీటిని తయారు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జెస్ మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక దాని మీద కొనసాగుతూ ఉంటారు. నడవడం ఇవన్నీ మామూలు మనం కాంక్రీట్తో ఎలా అయితే బ్రిడ్జెస్ నిర్మాణం జరుగుతుందో సిమెంటు, రాళ్ళు, కాంక్రీట్ ఇలా ఉపయోగించి ఎక్స్తాం, ఇవి కూడా అంతే. ఇక వీటికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అనేది బహుశా ఉండదేమో. ఎందుకంటే అవి బతికుంటాయి, చెట్లు బతుకుంటాయి, వందల సంవత్సరాలు బతుకుంటాయి.
వందల సంవత్సరాల నుంచి ఇవి ఒకటో రెండో ఉండడం కాదు. టోటల్ మేఘాలయలో మీరు ఫారెస్ట్ లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటివి కనబడతా ఉంటాయి. ఇమాజిన్ ఏ బిల్డింగ్ ఏ బ్రిడ్జ్ వితౌట్ ది యూజ్ ఆఫ్ సిమెంట్, స్టోన్స్, కాంక్రీట్ ఎట్సెట్రా. మీరు ఎప్పుడైనా ఒక బిల్డింగ్ ని కట్టాలనుకుంటే, లేకపోతే ఒక బ్రిడ్జ్ని కట్టాలనుకున్నారు, సిమెంటు, ఇసుక, మరి రాళ్ళు, కాంక్రీటు ఇవన్నీ లేకుండా కట్టడం అనేది జరుగుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమేనా? ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్, ఏవైతే జీవమూల వంతెనలు ఉన్నాయో, ఆర్ ఇంక్రెడిబుల్ ఫీట్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇవి ఇంజనీరింగ్ అద్భుతాలు అన్నమాట. ఇంక్రెడిబుల్, నమ్మశక్యం కానటువంటి. ఇంక్రెడిబుల్ అంటే నమ్మశక్యం కావాలి, అలాంటి అద్భుతం అనమాట. ఫీట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ అద్భుతాలు. బిల్ట్ బై ఇండిజినస్, అక్కడ లోకల్ గా ఉండే ఆదివాసి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇండిజినస్ అంటే ఆదివాసి, ఈ ఆదివాసి ప్రజలు కట్టిని. ఎవరైతే అసలు వాళ్ళకేం చదువు లేదు, ఎవరు అసలు వాళ్ళకేం రాదు అనుకుంటామో, అసలు బయట ప్రపంచం అంతా వాళ్ళని చాలా నిమ్న జాతి ప్రజలుగా అనుకుంటా, వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తే దాన్ని యునెస్కో గుర్తించింది అనమాట. పీపుల్ ఆఫ్ మేఘాలయ, ఆదివాసి ప్రజలు, మేఘాలయలోని ఆదివాసి ప్రజలు కట్టడం జరిగింది. ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆర్ వన్ ఆఫ్ మేఘాలయాస్ మోస్ట్ బ్యూటిఫుల్ టాంజిబుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో వరల్డ్ గుర్తించింది అనమాట దీన్ని. మేఘాలయలోని ఈ జీవమూల వంతెనలు అవి బతికే ఉంటాయి. ఓకే, వాటికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. ఆ మొక్క, పెద్ద వృక్షం బ్రతికిన నాళ్ళు ఆ యొక్క వంతెన అనేది బ్రతికే ఉంటుంది. టాంజిబుల్ అంటే టచబుల్ అని, అంటే ఏంటంటే దాన్ని స్పృశించవచ్చు, టచ్ చేయొచ్చు. ఓకే, వాస్తవ రూపంలో మనకి అత్యంత అందంగా కనబడుతూ ఉంటాయి ఇవి జీవమూల వంతెనలు అనేవి. టాంజిబుల్ అంటే గుర్తించదగిన అనేటటువంటి అర్థం అయితే ఉంది. గుర్తించదగిన, కనబడుతూ ఉంటాయి. ఒకటి రెండు కాదు, మనకు టోటల్గా వందల్లో కనబడతాయి ఇవి. క్రాసింగ్ ద మెనీ వాటర్ వేస్ వితౌట్ బ్రిడ్జెస్ వాజ్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ ఇన్ ద పాస్ట్ డ్యూరింగ్ మాన్సూన్స్. వర్షాలు పడే టైంలో ముఖ్యంగా రోజు పడతాయి అక్కడ, అయితే మాన్సూన్స్ లో విపరీతంగా పడతాయి. ఈశాన్య ఋతుపవనాలు వీటిని టచ్ చేసే వస్తాయి అన్నమాట. అప్పుడు భయంకరంగా పడితే ఆ టైంలో మొత్తం ప్రాంతం మునిగిపోతుంది. ఇవైతే చాలా ఎత్తుగా ఉంటాయి, ఎంత కావాలో అంత ఎత్తుగా వీళ్ళు కట్టుకున్నారు. కాబట్టి వాటి మీద ట్రావెల్ చేసే విధంగా అవైతే ఉన్నాయి ఈ జీవమూల వంతెనలు. అటెంప్ట్స్ టు యూజ్ బ్యాంబూ ఆర్ వుడెన్ బ్రిడ్జెస్ అక్రాస్ దీస్ వాటర్ వేస్ proved futile as these bridges could not last long in the heavy rains and strong waters. చూడండి, ఈ వెదురు ఏవైతే అక్కడ దొరుకుతాయో వాటితో వుడెన్ బ్రిడ్జెస్ కట్టారు. ఇంతకుముందు ఏదైతే వెదురు ఏదైతే దొరుకుతుందో చెట్లతో కట్టారు, ఈ వుడెన్ బ్రిడ్జెస్ అనేవి కట్టారనమాట వెదురు వాటితో. ఈ వాటర్ వేస్ అంటే ఈ జల మార్గాలు ఏవైతే ఉన్నాయో వర్షం పడంగానే అవి మునిగిపోతాయి, అంతకుముందు ఉండవు జనరల్ గా. కానీ అప్పుడు దాకా చిన్నది ఉన్నది కాస్త పొంగి పొర్లిద్ది అనమాట. ఎందుకంటే మాన్సూన్స్ లో బాగా పడుతుంది వర్షం, భయంకరంగా పడుతుంది, క్లౌడ్ బర్స్ట్ లాగా పడుతుంది. కాబట్టి ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఓవర్కనే పడిపోయాయి, ఇవి ఉండేగా విరిగిపోయాయి, చెదలు పట్టడం కానీ లేకపోతే టోటల్ గా అక్కడ వాటర్ లో తడిసిపోయి కానీ ఇంకిపోవడం కానీ ఇలాంటివి ఉండేవి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆర్ అన్ ఇన్నోవేటివ్ అండ్ ఇండిజినస్ సొల్యూషన్ టు సాల్వ్ దిస్ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లం ఉంది. చాలా ఊర్లు ఈ విధంగా ఒక వాటర్ వే వస్తే, నీళ్ళది మధ్యలో కనుక ఏదైనా వస్తే అంతే, ఇక ఎండ్ అయిపోవడం. ఏంటంటే దారి అనేది క్లోజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మాత్రం ఈ జీవమూల వంతెనలు ఏం చేస్తున్నాయంటే ఒక న్యూ అప్రోచ్ అన్నమాట. ఇది ఇన్నోవేటివ్ అంటే న్యూ, కొత్తదనంతో కూడినటువంటి ఆవిష్కరణ అన్నమాట. అండ్ ఇండిజినస్, దేశీయ, లోకల్ సొల్యూషన్. ఈ ఇండిజినస్ అంటే లోకల్ అన్నమాట, దేశీయ అనేటటువంటిది కూడా వస్తుంది. ఈ ఏజ్ ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం అనేది ఉంది. దీని ద్వారా ఏంటంటే చుట్టూ తిరిగి రావాలి అంటే చాలా సమయం వృధా, డబ్బులు వృధా. కానీ ఈ జీవమూల వంతెనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. దే ఆర్ మేడ్ ఆఫ్ ఇంటర్ట్వైన్డ్ రూట్స్. అవి ఎట్లా, ఈ వేర్లు ఉంటాయి కదా, వాటిని మెలితిప్పి ఏం చేస్తారంటే మెలితిప్పి ఈ జీవమూల వంతెనల్ని చేస్తూ ఉంటారు, పెనవేస్తారు అనమాట. దే ఆర్ మేడ్ ఆఫ్ ఇంటర్ట్వైన్డ్
రూట్స్ అంటే పెనవేసుకున్న వేళ్ళతో జనరల్‌గా ఏందంటే ఏర్పడ్డాయి. వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అట్లా ఆహ్, హ్మ్. ఇస్ పెనవేస్తారు జనరల్‌గా. పెనవేసి అట్లా ఊరుకుంటారు. అయి పెరుగుతా ఉంటాయి. అయి ఒక్క రోజులో వచ్చినవి కావు. కొన్నైతే ఓకే గానీ, అన్నీ మాత్రం జస్ట్ ఆ రూట్స్‌ని ఎట్లా చేస్తారంటే, మనం ఇంట్లో ఒక మొక్కని ఎలా పెంచుతాం పైకి ఎగబాగే మొక్కల్ని, అలానే వీటిని కూడా ఈ జీవమూల వంతెనలను కూడా అట్లానే పెనవేసుకునేటట్టు చేసి తయారు చేశారనమాట. విచ్ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ మ్యాజిక్. ఒక అద్భుతంగా అనిపిస్తుందండి. ఒక మాయగా అనిపిస్తుంది. బట్ దే ఆర్ నాట్ ఇమేజినరీ. అయితే అవి కల్పితం అయితే గాదు. భ్రమ అయితే గాదు. అవి వింతగా అనిపిస్తాయి గానీ, భ్రమ అయితే మాత్రం గాదు. దీస్ బ్రిడ్జెస్ హావ్ బీన్ బిల్ట్ ఫర్ సెంచరీస్ బై ఇండిజినస్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. అక్కడుండేటటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే దే ఏదైతే మేఘాలయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళున్నారో, ఆదిమ జాతుల వాళ్ళు, ఆదివాసులు అంటారే, ఇండిజినస్ పీపుల్ అంటే వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మేఘాలయ ప్రాంతంలోని ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, సెంచరీస్ వందల సంవత్సరాల పాటు పడినటువంటి కష్టం అది. ఇట్ ఈస్ న్యాచురల్లీ బిల్ట్ ఇకోసిస్టమ్ ఆఫ్ లోకల్ ఫ్లోరా. ఇదేంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వృక్షాలు ఉన్నాయో వాటితో ఏర్పడినటువంటి ఆ వేళ్ళతో తయారు చేయబడినటువంటి జీవావరణ వ్యవస్థ అన్నమాట. ఇకోసిస్టమ్ అంటే జీవావరణ వ్యవస్థ. సిస్టమ్ అంటే వ్యవస్థ, ఇకో అంటే జీవావరణ వ్యవస్థ మొత్తానికి. లోకల్ ఫ్లోరా, లోకల్‌గా ఉన్నటువంటి ఏవైతే వృక్షజాలం అంటారు. ఫానా అంటే జంతుజాలం. ఇట్ ఆల్సో సింబలైజెస్ ద రిలేషన్‌షిప్ అండ్ నాలెడ్జ్ దట్ లోకల్ పీపుల్ హ్యావ్ ఓవర్ దేర్ రీజియన్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ దట్ ఇట్ హోల్డ్స్ ఫర్ దెమ్. చూడండి, ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే, వాళ్ళకి ప్రకృతితో ఉన్న సంబంధం, అలానే వాళ్ళకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి కనబడుతుందన్నమాట. సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఓకే. వాళ్ళ ప్రాంతం మీద ఒక అనుబంధం ఉంది. అండ్ వాళ్ళకి చాలా తెలివితేటలు కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఆదిమవాసులంటే పాపం వాళ్ళకేం తెలీదు. ఓకే. అంతేకాదు కల్చరల్ సిగ్నిఫికెన్స్, సాంస్కృతిక ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో, చెట్లని వాళ్ళు పూజిస్తారు. అంటే యాక్చువల్‌గా చాలా గొప్పగా చూసుకుంటారు. నరకడం ఇయన్నీ చేయరు. నరకడం అంటే ఎలా ఉండిద్ది, వాళ్ళు నిజంగానే ఆ చెక్కని నరికి ఏదైతే మనం అనుకున్నామో వంతెనలు నిర్మించుకునేవాళ్ళు. కానీ వాళ్ళు గౌరవించేవాళ్ళు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చి వాటి ప్రాణాలు అనేది తీయకుండా, మొక్కల్ని నరకకుండా, ఆ పెద్ద పెద్ద చెట్లని నరకకుండా బ్రతికున్న వాటినే బ్రిడ్జిలుగా తయారు చేసేసారు. ఎలా? వేర్లతో. అండర్ ఐడియల్ కండిషన్స్ ఏ రూట్ బ్రిడ్జ్ ఈస్ థాట్ టు బి ఏబుల్ టు పర్సిస్ట్ ఫర్ 100 ఆఫ్ ఇయర్స్. చూడండి, ఒక వేరు వంతెన్ని గనక వాళ్ళు గనక తయారు చేస్తే వందల సంవత్సరాల పాటు, పర్సిస్ట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, వందల సంవత్సరాల పాటు నిలుస్తుంది. పర్సిస్ట్ అంటే ఇక్కడ పనిచేస్తుంది, నిలుస్తుంది అనేటటువంటి అర్థాలైతే ఉన్నాయి. దీస్ బ్రిడ్జెస్ ఫ్రీక్వెంట్లీ రైజ్ 50 to 100 feet ఇన్ ఇయర్ ఇన్ ఎయిర్. అంటే ఇవి 50 నుంచి 100 అడుగుల వరకు ఎత్తు వరకు పెరుగుతాయండి. ద స్టేట్స్ లాంగెస్ట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఈస్ సెట్ టు బి హోపింగ్ 175 feet ఇన్ లెంత్. చూడండి, 175 అడుగుల ఎత్తు వరకు, చాలా పొడవైందండి. 175 అడుగుల పొడవు వరకు ఉంటుందన్నమాట. ఈ సజీవంగా తయారయ్యేటటువంటి ఏదైతే వేరు వంతెన ఏదైతే ఉందో 175 అడుగుల పొడవు. అంటే ఒక దరిదాపులుగా మనం మనుషులుగా చూసుకున్నట్లే 6 అడుగుల మనిషి అనుకోండి. 30 మంది మనుషుల్ని కనుక అట్లా పడుకోబెడితే ఎంత దూరం మనం ఊహించగలమో అంత దూరం మనం చెప్పుకోవచ్చు. 175 అడుగులు అనమాట. మనిషి 6 అడుగులు ఉంటారు. 30 మంది ఎంత అలా పడుకుంటే ఎంత దూరం ఉంటుందో అంత దూరం అనమాట. దే ఆర్ అప్రాక్సిమేట్లీ 100 ఆర్ సో నోన్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అక్రాస్ డిఫరెంట్ విలేజెస్. ఈ మేఘాలయలోని రకరకాల గ్రామాల్లో దరిదాపులుగా 100 బ్రిడ్జిలు ఇలాంటివి ఉన్నాయండి. జీవమూల వంతెనలు అనేవి, లివింగ్ రూట్ బ్రిడ్జెస్. అంటే అర్థం చేసుకోవచ్చు వారి యొక్క జ్ఞానానికి.
తర్వాత లోనార్ క్రేటర్ లేక్ మహారాష్ట్ర. ద లోనార్ క్రేటర్ లేక్ ఈజ్ ఏ జియోలాజికల్ వండర్. ఒక అద్భుతం అండి. లోనార్ క్రేటర్ లేక్ అంటే, క్రేటర్ అంటే బిలం. ఏదైతే లోనార్ క్రేటర్ లేక్ అనేది ఒక భౌగోళిక అద్భుతం, జియోలాజికల్ వండర్ అంటే భౌగోళిక అద్భుతం అన్నమాట. ఇది సామాన్యమైంది కాదు, ఇది ఒక భౌగోళిక అద్భుతానికి నిదర్శనం. నెజిల్డ్ ఇన్ ద టౌన్ ఆఫ్ లోనార్ ఇన్ బుల్దానా డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో లోనార్ పట్టణంలో ఈ లోనార్ క్రేటర్ అయితే ఉంది. బిలం అన్నమాట. క్రేటర్ అంటే బిలం. ఓకే, ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ బీన్ ఫార్మ్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్. ఇది వేల ఏళ్ల క్రితం ఏర్పడింది. దిస్ యాన్షియంట్ ల్యాండ్ ఫామ్, ఇది ఏదైతే పెద్ద భూస్వరూపం ఉందో, ల్యాండ్ ఫామ్ అంటే భూస్వరూపం, యాన్షియంట్ ల్యాండ్ ఫామ్ అంటే పురాతన భూస్వరూపం ఏదైతే ఉందో, కన్సిస్టింగ్ ఆఫ్ జాయింట్ హోల్, ఒక పెద్ద రంధ్రం అన్నమాట. ఇది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వెన్ ఏ కొలసల్ మెటరేట్. కొలసల్ అంటే బిగ్, ఒక పెద్ద ఉల్క భూమికేసి వచ్చింది. బ్లేజింగ్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్, మండుతా వచ్చింది. బ్లేజింగ్ అంటే మండుతా ఆ ఉల్క అనేది వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే భూమిని ఢీ కొట్టింది హై స్పీడ్తో, చాలా వేగంతో. క్రాష్డ్ ఇన్ టు ఎర్త్, భూమిని ఢీ కొట్టింది. అండ్ లీవింగ్ బిహైండ్ ఎ స్టన్నింగ్ మార్క్. ఎంత భయంకరమైనటువంటి వేగంతో గుద్దింది అంటే అది ఈ యొక్క పెద్ద రంధ్రాన్ని వదిలింది. ఇట్ ఈస్ ఓన్లీ క్రేటర్ ఇన్ ఇండియా ఫార్మ్డ్ ఇన్ basaltic rock by meteorite impact and ranks as the third largest in the world, placing it among the top 5 largest craters globally. ఇది ఇండియాలో ఫామ్ అయినటువంటి ఏకైక బిలం. ఎక్కడ? బసాల్టిక్ రాక్ అంటే కొండలకి ఏదైతే శిల ఉంటుందో ఆ శిల మీద పడింది. మామూలుగా అయితే బంకమట్టిలో పడింది అనుకోండి, ఇంపాక్ట్ జరిగితే మహా అయితే ఒక పెద్ద గొయ్యి ఏర్పడేది. తర్వాత వర్షం పడితే అటు ఇటు మొత్తానికి కరిగిపోయి అది ఒక పెద్ద ఏదో లోయలాగా ఏర్పడేది. కానీ ఆ ఉల్క వచ్చి పడింది కొండ ప్రాంతంలో ఉండేటటువంటి శిలల మీద పడింది. అంటే కొండ మీద పడింది. కొండ శిలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడడంతో ఆ ఇంపాక్ట్ పడిన చోట ఒక పెద్ద రంధ్రంలాగా పడింది. అండ్ అది పడిన వర్షాలకి కరగల. ఎందుకని? కొండరాయి కరిగితే వర్షాలకి కరగదు. అప్పుడు ఏం జరిగింది అంటే ఆ బసాల్టిక్ రాక్ ఏదైతే రంధ్రంలాగా కొండ మీద పడిందో, అక్కడి వరకు ఒక రంధ్రం పడిందో దానిలోకి వాటర్ వచ్చి ఆగడం జరిగింది. ఏ మెటీరియట్ ఇంపాక్ట్ అండ్ ర్యాంక్స్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏదైతే లోనార్ క్రేటర్ ఉందో అది ప్రపంచంలోనే 3వ అతిపెద్దది, ప్లేసింగ్ ఇట్ అమాంగ్ ద టాప్ 5 లార్జెస్ట్ క్రేటర్స్ గ్లోబలీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా 5 బిలాలు, ఏవైతే 5 మెటీరియట్ ఉల్కాపాతం వల్ల ఏవైతే రంధ్రాలు ఏర్పడినాయో వాటిల్లో 3వ అతిపెద్దది మన భారతదేశంలో ఉన్న లోనార్ క్రేటర్ మహారాష్ట్రలో ఉన్నది. ద క్రేటర్స్ పర్ఫెక్ట్లీ సర్క్యులర్ డిప్రెషన్ క్రాడిల్స్ ఎ యూనిక్ సెలైన్ లేక్ at its core, creating a striking visual contrast against the surrounding rugged terrain. చూడండి, ఇప్పుడు ఉల్క ఢీ కొట్టింది, ఇట్లా ఏర్పడింది బౌల్ లాగా. ఇదంతా కూడా ఏంటంటే టోటల్గా రాయి. ఇప్పుడు వర్షాలు పడిని పైనుంచి నీళ్లు దీంట్లోకి వచ్చినాయి, స్టోర్ అయిపోయినాయి, అంతే, ఎక్కడికి వెళ్ళడానికి లేవు అవి. సర్క్యులర్ డిప్రెషన్ ఇది ఏర్పడడం కూడా ఎట్లా ఏర్పడిందంటే గుండ్రంగా ఏర్పడింది, పడిన రంధ్రం కూడా. ఇప్పుడు ఇదంతా పారి పారి నున్నగా అయిపోయింది. చుట్టూ చూస్తేనేమో చాలా రఫ్ టెరైన్ అండ్ బాగా ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి చుట్టూ కఠినమైన భూభాగం అన్నమాట. ఇందులో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఓ చిన్న బౌల్లో మన వాటర్ కనుక వేస్తే ఎట్లా ఉంటుందో అలా పైనుంచి చూస్తే ఉండిద్ది అనమాట. ఇవి చాలా రేర్గా ఏర్పడుతుంది, ఎందుకంటే ఒక ఉల్క వచ్చి ఢీ కొట్టడం, అది కూడా ఒక బసాల్ట్ రాక్ మీద, లేదా బసాల్ట్ రాక్ ఈ అగ్ని ఏదైతే కొండ ప్రాంతంలో ఉండే శిలల మీద పడ్డం, అది ఇలా బౌల్ లాగా కనబడడం, రౌండ్గా కనబడడం, రౌండ్ షేప్లో,
దానిలోకి నీరు నిలవడం, ఆ నీరు కూడా ఎలాంటిదంటే సెలైన్ లేక్ ఏర్పడింది. అంటే ఉప్పు నీటి కయ్య అంటారు. జనరల్‌గా ఉప్పు నీటి లేక్ అనమాట. సరస్సు ఏర్పడింది. ఏందంటే టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ప్రాంతం వచ్చేసి ఏమో నున్నగా ఉన్నట్టు కనబడతాయి. చుట్టుపక్కలేమో కఠినమైన చాలా ఎగుడు దిగుడుగా ఉండే ప్రాంతంలాగా కనబడుతుంది. ఇది మాత్రం ఏందంటే ఒక నీట్‌గా ఒక బౌల్‌లో వాటర్ పడ్డట్టుగా ఉండిద్దనమాట. చాలా రేర్ ఇది. అండ్ ఎక్స్ట్రార్డినరీ బిల్డ్ ఆఫ్ సెలెస్టియల్ ఇంపాక్ట్ అండ్ టెరెస్ట్రియల్ బ్యూటీ. ఒక అరుదైందనమాట. ఒక ఖగోళ తాకిడి. సెలెస్టియల్ ఇంపాక్ట్ అంటే ఖగోళ తాకిడి. అంటే ఒక ఉల్క వచ్చి తాకడం. అలానే టెరెస్ట్రియల్ బ్యూటీ. భూ సంబంధమైనటువంటి అందం. ఒక అద్భుతం అన్నమాట ఇది. ద రిమ్ ఆఫ్ ద మిటియర్ క్రేటర్. ఏదైతే ఉల్కాపాత బిలం ఉందో ఆ బిలం యొక్క అంచు ఏదైతే రౌండ్‌గా ఉంటుంది చూసారా? ఆ అంచును గనక చూసినప్పుడు ఆఫర్స్ ఎ బ్రెత్ టేకింగ్ స్పెక్టకిల్ ఆఫ్ నేచర్స్ పవర్. ప్రకృతి యొక్క శక్తి ఏంటో అసలు అద్భుతంగా కనబడుతుంది. బ్రెత్ టేకింగ్ స్పెక్టకిల్ అంటే ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అది చూపిస్తుంది. ఒక్కసారిగా గనక మనం ఎక్కడైనా హెలికాప్టర్‌లో వెళ్తా చూసాము అంటే ఆశ్చర్యపోతాం. ఆ అంచు గానివ్వండి, లోపల ఉన్నటువంటి ఆ ఉప్పు నీటి ఏదైతే ఉందో ఆ సరస్సు గానివ్వండి, చూస్తే మనం ప్రకృతి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా మనం శ్వాస కూడా నిలిపేస్తాం. అలా బ్రెత్ టేకింగ్ స్పెక్టకిల్ అంటే ఉత్కంఠభరితమైనటువంటి ఆ దృశ్యం. అంటే మనం శ్వాస మీద అసలు ఆలోచన కూడా ఉండదన్నమాట. ఆశ్చర్యపోతాం, నోరెళ్ళబెడతాం. అండ్ ద ఎండ్యూరింగ్ అల్యూర్ ఆఫ్ అవర్ ప్లానెట్స్ యాన్షియంట్ పాస్ట్. మన ఏదైతే గ్రహం యొక్క గతం ఉందో, యాన్షియంట్ పాస్ట్ అంటే గతం. ఎల్యూర్ అంటే అట్రాక్షన్. అట్రాక్షన్ అన్నమాట. ఆకర్షణ. అసలు ఎంత గొప్పదో తెలియజేస్తుంది మన గ్రహం యొక్క గతం అనేది. అండ్ చాలా చాలా అద్భుతమైంది. అప్పటి నుంచి వస్తుంది ఇది. దీన్ని ఎవరు టచ్ చేయలా. ఎందుకంటే ఇది ఉల్కాపాతం వల్ల ఏర్పడినటువంటి సహజమైనటువంటి తాకిడి వల్ల ఏర్పడినటువంటి బిలం అన్నమాట. అందులో వాటర్ అనేది నిలవడం జరిగింది. చాలా అద్భుతంగా కనబడుతుంది అది చూడడానికి. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ హిల్స్ ఇన్ లే డిస్ట్రిక్ట్ లడక్. లడఖ్‌లోని అయస్కాంత కొండల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. ఇన్ ద ట్రావెల్స్ అరౌండ్ లే లడక్ ఈస్ ఎ ఫాసినేటింగ్ సైట్ which arouses curiosity to know and the magnetic hill, a place where gravity takes a back seat. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అయస్కాంత కొండలు లే డిస్ట్రిక్ట్లో లడఖ్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ట్రావెల్ కనుక చేస్తున్నామంటే లే లడఖ్ ప్రాంతంలో గనక ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రావెల్ చేస్తుంటే మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఫాసినేటింగ్ సైట్ అంటే ఉత్సాహంగా ఉంటుంది. అండ్ మనకు అర్థం కాదు, ఇంత క్యూరియాసిటీ అంటే జిజ్ఞాసను కలిగిస్తుంది. టు నో అండ్ క్యూరియాసిటీ టు నో అండ్ ఆ జిజ్ఞాసకి అంత ఉండదు. మనం ఎట్లా అయినా పార్టిసిపేట్ చేయాలి, ఇదేందో తెలుసుకోవాలి. అదే మ్యాగ్నెటిక్ హిల్ అనమాట. ఈ లే లడక్ ప్రాంతంలో ఉండేటటువంటి అయస్కాంత కొండల గురించి. వేర్ గ్రావిటీ టేక్స్ ఎ బ్యాక్ సీట్ అంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ప్రాధాన్యత ఉండదు. గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కడైనా సరే, ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు, పైనుంచి యాపిల్ అనేది కింద పడింది అని చెప్పాడు. అంటే ఏదైనా కానీ ఏదైనా కిందికి వెళ్ళిద్ది, పైకి వెళ్ళదు. అంటే ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, కింద పడిన యాపిల్ మళ్ళీ పైకి వెళ్ళి చెట్టుగా అతుక్కుపోయింది అనుకోండి, ఆశ్చర్యంగా ఫీల్ అవుతామా లేదా? ఈ అయస్కాంత కొండల్లో కూడా అదే జరిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా కొండ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీదకి ఎక్కేటప్పుడు చాలా కష్టపడతాం. ఒక వెహికల్ బ్రిడ్జి కింద ఉందనుకోండి, అది చాలా స్పీడ్తో మనం పైకి ఎక్కిస్తాం. ఈ అయస్కాంత కొండల్లో అలా ఎక్కించాల్సిన పని లేదు. ఒక బ్రిడ్జ్ కింద గనక మనం ఇక్కడ ఉంటే న్యూట్రల్లో గనక మన కారు నుంచితే
అదే ఆటోమేటిక్గా కొండ ఎక్కేసిద్ది. ఏది మనం స్టార్ట్ కూడా చేయం, న్యూట్రల్లో పెడతాం బండిని, న్యూట్రల్లో పెట్టి అట్లా ఆపుతాం, ఆటోమేటిక్గా మన కారు కదులుతుంది. టన్నుల బరువు ఉన్నటువంటి కారు కానీ బస్సు కానీ ఆటోమేటిక్గా తనంతట తానే బ్రిడ్జిని ఎక్కినట్టుగా ఆ కొండ ప్రాంతంలోని ఆ రోడ్డుని ఎక్కేసిద్ది. లయింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అరౌండ్ 30 కిలోమీటర్ ఫ్రమ్ లే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యాగ్నెటిక్ హిల్ ఈజ్ మార్క్డ్ బై ఎల్లో సైన్ బోర్డ్. ఒక సైన్ బోర్డు ఉంటుంది అక్కడ, ఎల్లో సైన్ బోర్డు ఉండిద్ది అనమాట. ఒక బోర్డు ఉంటుంది రాసి, ఇది అయస్కాంత కొండల ప్రాంతం. విచ్ రీడ్స్ ద ఫెనామెనా దట్ డిఫైస్ గ్రావిటీ. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు. ఫెనామెనా అంటే దృగ్విషయం. ద ఫెనామెనా దట్ డిఫైస్ గ్రావిటీ, ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించబడుతుంది, ధిక్కరిస్తుంది. అంటే డిఫై అంటే ధిక్కరించడం. గురుత్వాకర్షణ అనేది ఇక్కడ ఏమాత్రం కూడా దానికి ప్లేస్ లేదు, దాన్ని ధిక్కరించబడుతుంది, అది గ్రావిటీ అని. ఇట్ ఆల్సో ఇన్స్ట్రక్టర్స్ విజిట్ టు పార్క్ వెహికల్స్ ఇన్ ద బాక్స్ మార్క్డ్ విత్ ఏ వైట్ పాయింట్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద కారుకి సరిపోడు ఒక బాక్స్ గీసి ఉంటుంది, విచ్ ఈస్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ రోడ్. ఆ ఏదైతే బాక్స్ గీశారో దాన్ని మ్యాగ్నెటిక్ రోడ్ అంటారు, అయస్కాంత రోడ్ అంటారు. వెన్ వెహికల్స్ ఆర్ పార్క్డ్ ఎట్ ఇండికేటెడ్ స్పాట్, ఏదైతే ఇట్లా ఒక బాక్స్ లా గీస్తారో ఆ బాక్స్ లో గనక మనం తీసుకెళ్ళి ఆ వెహికల్ ని గనక అక్కడ ఉంచినట్లయితే, ఇండికేటెడ్ స్పాట్ అన్నమాట ఇది. ఆ బాక్స్ గీసిన బాక్స్ అంటే మన కారు సరిపోను ఉంటుంది, ఆ బాక్స్ గీసి ఉంటుంది, వైట్ మార్క్ అనేది చేసి ఉంటారు. దే బిగిన్ మూవింగ్ ఫార్వర్డ్ ఎట్ ఏ స్పీడ్ ఆల్మోస్ట్ 20 km/h. ఓకే, ఆ బాక్స్ పాయింట్ లో ఉంచినప్పుడు వెన్ ద వెహికల్స్ ఆర్ పార్క్డ్ ఎట్, ఆ పార్క్ చేస్తాం ఆ బాక్స్ లో, చేసినప్పుడు న్యూట్రల్లో పెడతాం, 20 km/h అది ట్రావెల్ చేస్తుంది మన ప్రమేయం లేకుండా. దిస్ అన్యూజువల్ ప్లేస్ క్రియేట్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్. ఈ ప్లేస్ అనేది మనల్ని దృష్టి భ్రమని కలగజేస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్ అంటే దృష్టి భ్రమ, అంటే ఆ వెహికల్ అక్కడ కదులుతున్నట్టు కనబడుతుంది, నిజంగా కదిలిద్ది. వేర్ వెహికల్స్ అపియర్ టు రోల్ అప్ హిల్, కొండ పైగా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ ఏ సైట్ దట్ హ్యాస్ లెఫ్ట్ టూరిస్ట్ ఇన్ డిస్బిలీఫ్ ఫర్ ఇయర్స్, నమ్మశక్యం కానటువంటి అన్నమాట. సంవత్సరాలుగా టూరిస్టులు తలలు పట్టుకుంటారు అక్కడికి వెళ్ళి, ఎలా కొండ ఎక్కేస్తుంది కారు, అరే కొండ ఎలా ఎక్కిద్ది కారు, ఎలా ఎక్కిద్ది అనేసి. కానీ అదొక దృష్టి భ్రమ, కాజ్డ్ బై పెక్యూలియర్ అలైన్మెంట్ ఆఫ్ సరౌండింగ్ స్లోప్స్ అండ్ హారిజాన్ లైన్. అయితే ఇక్కడ దృష్టి భ్రమ అన్నమాట అది. అంటే ఇది కొండలు ఉంటాయి, ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డు ఉంటుంది, చుట్టూరా కొండలు ఉంటాయి, పక్కనే రోడ్డు కానుకొని కొండలు ఉంటాయి, కొండల మీద వేసిన రోడ్డు అనమాట. జనరల్గా అదేదో ఇట్లా ఇలా ఉన్నట్టు ఉంటుంది కొండ, కానీ యాక్చువల్గా అది ఏంటంటే దిగు అనమాట, ఇలా ఉంటుంది. ఓకే, అది కనబడడానికి ఒక కారు ఇలా పైకి బ్రిడ్జి పైకి ఎక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, కానీ నిజానికి ఏంటంటే అది స్లోప్ అన్నమాట, ఇలా ఉంటుంది, ఇలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. ఓకే, ఒక జారుడు బండ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ నుంచి ఇలా ఎక్కుతున్నట్టు ఉంటుందా, కానీ కాదనమాట, ఇలా ఉండిద్ది అనమాట. అంటే వెహికల్ని మనం ఇక్కడ పెడతాం, అది ఇలా దిగుతూ ఉంటుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఆనుకొని ఉన్న కొండల వల్ల అలా అనిపిస్తుంది. అది దృష్టి భ్రమని కలగజేయడం అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే వెహికల్ని ఆ ఏదైతే మార్క్లో పెడుతున్నామే అది మనం జారే బల్ల ఉంటుంది కదా పైన పెడుతున్నట్టు, బ్రిడ్జి ఎత్తుకెళ్ళి అలా మనం జస్ట్ న్యూట్రల్లో పెట్టిన ఏమైద్ది, ఇలా జారుకుంటూ వచ్చేస్తుంది, అలా అన్నమాట. కానీ ఎందుకని ఆ దృష్టి భ్రమ కలుగుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది హిల్ సరౌండింగ్, చుట్టూ ఉన్నటువంటి, అది కొండల మీద వేసినటువంటి రోడ్డు అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ కొండలు ఏవైతే ఆనుకొని ఉన్నాయో అదేదో ఎత్తైన ప్లేస్లోకి ఇది ఎక్కుతున్నట్టు భ్రమని కలగజేస్తుంది.
గ్లోయింగ్ వాటర్స్ ఆఫ్ కేరళ అంటే ప్రకాశవంతమైన జలాలు అని అర్థం. ఏంది దీని స్పెషాలిటీ అంటే రాత్రిపూట జనరల్‌గా చిమ్మ చీకట్లో ఏం కనబడవు. మనకేం కనబడతాయి? మినుగురు పురుగులు ఏవైనా ఉంటే కనబడుతుంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ప్రకాశవంతమైన జలాలు ఎలా కనబడతాయంటే ఏదో కింద లైట్ ఉన్నట్టు వాటి కింద కనబడుతూ ఉంటాయన్నమాట. మనకి ఎయిర్‌లో వచ్చేసి మినుగురు పురుగులు కనబడినట్టే ఈ వాటర్‌లో ప్లాంక్టన్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి బయోల్యూమినిసెన్స్ అనేటటువంటి దృగ్విషయం కలిగి ఉంటాయి కాబట్టి ఆ విధంగా కనబడతాయన్నమాట. సిట్యుయేటెడ్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ ది కేరళాస్ కొచ్చిన్ టౌన్, కుంబలాంగి ఈస్ బ్యూటిఫుల్ విలేజ్ విత్ వాస్ట్ గ్రీన్ వెజిటేషన్. చూడండి ఇక్కడ కుంబలాంగి అనేటటువంటి ఒక గ్రామం ఉంది. దానిలో ఇది చాలా దట్టమైనటువంటి అడవి అన్నమాట. పచ్చని వృక్ష సంపద అనేది ఉంటుంది ఈ గ్రామంలో. ఇది కేరళ కొచ్చి టౌన్ ఏదైతే ఉందో 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇది. కొచ్చికొచ్చేసి అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కుంబలాంగి ఉంది. ఇన్ ద సెరెన్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కుంబలాంగి విలేజ్. సెరెన్ బ్యాక్ వాటర్స్ అంటే సెరెన్ అంటే ప్రశాంతమైన అనేటటువంటి అర్థం అవుతుంది. ప్రశాంతమైన. బ్యాక్ వాటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నది ఉద్దేశం ఏంటి? వెళ్ళి ఒక సముద్రంలో కలవాలి. అవునా? అయితే ఇక్కడ బ్యాక్ వాటర్స్ కేరళలో ఏంటంటే నది వెళ్ళి సముద్రంలో కలిసేటప్పుడు గట్టిగా అలలు వెనక్కి తంతాయి ఆ వాటర్ని. మంచి నీటి నదులు ఇవన్నీ నదులన్నీ మంచి నీరు అండ్ సముద్రం ఏమో ఉప్పు నీరు. ఏ సముద్రం అయితే ఇప్పుడు నది అయితే సముద్రంలో పడే టైంలో కొన్ని అలలు గట్టిగా ఏం చేస్తాయంటే ఈ నదిలోకి చొచ్చుకొచ్చేస్తాయి. వచ్చేసి ఈ నది అటు మంచినీరు ఇది అని ఉండదు, అలా అని ఉప్పగా ఉండదు. వెనక జలాలంటే అవి అన్నమాట. అంటే వాటర్ అనేది వెనక్కి తన్నుకుంటా వచ్చేస్తాయి. ఈ కుంబలాంగి విలేజ్లో ఈ బ్యాక్ వాటర్స్ అనేవి వస్తాయి. వన్ కెన్ సీ మ్యాజికల్లీ గ్లోయింగ్ వాటర్స్ ఇన్ ద నైట్. రాత్రిపూట మెరిసే జలాలను అయితే చూడొచ్చు అనమాట. గ్లోయింగ్ వాటర్ అంటే మెరిసే జలం, ప్రకాశవంతమైన జలం అనమాట. ఈ చాలా వెరైటీగా ఉంటాయి. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా అలా కనబడదు, కొన్ని చోట్ల మాత్రమే కనబడతాయి. అది కూడా ఏంటంటే ఈ బయోల్యూమినిసెన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటంటే జీవదీప్తి అంటారు. అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాణులకి ఈ విధంగా వెలిగేటటువంటి తత్వం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే గాల్లో మింగుడు పురుగుల్ని చూడొచ్చు. అలాంటివే నీళ్ళల్లో మైక్రో ప్లాంక్టన్స్ అనేవి ఉంటాయి. అవి హై కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల అంటే ఎక్కువ దాటి సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ మైక్రో ప్లాంక్టన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి మైక్రో ప్లాంక్టన్స్ అంటే విచ్ ఆర్ స్మాల్ ఆర్గానిజమ్స్. అవి చిన్న చిన్న జీవులు అనమాట. ఫౌండ్ ఇన్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్. ఇవి ఎక్కడ కనబడతాయి అంటే సముద్రం యొక్క నీళ్లు అట్లానే నది నీళ్లు కలిసేటటువంటి ప్రాంతాల్లో. అయితే ఇది బ్యాక్ వాటర్. వెనక్కి తన్నినప్పుడు నది నీళ్ళలోకి సముద్రపు నీళ్లు వచ్చేస్తాయి. దిస్ బ్యూటిఫుల్ సైట్ హ్యాస్ క్యాప్చర్డ్ ద అటెన్షన్ ఆఫ్ లోకల్స్ యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్స్, మేకింగ్ కుంబలాంగి అండ్ ఇకో టూరిజం విలేజ్ ఇన్ ఇండియా. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి లోకల్స్ ఎవరైతే ఉన్నారో లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు. అండ్ అట్లానే ఎవరైతే టూరిస్ట్ యాత్రికులు వస్తారో వాళ్ళు కూడా చూసి చాలా చాలా ఏంటంటే వాళ్ళ దృష్టిని ఆకర్షించింది ఇదంతా కూడా. పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో ఈ కుంబలాంగిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వెలగడం, ఈ నీళ్ళు అనేది రాత్రిపూట అలలు ఏవైతే వస్తున్నాయో అవి ఆ నీళ్లు అనేవి మైక్రో ప్లాంక్టన్స్ ఉండడం వల్ల నీళ్లు ఎట్లా కనబడుతున్నాయి? ప్రకాశవంతంగా కనబడుతుంది. కాబట్టి ఇది ఈకో టూరిజం అంటే పర్యాటక గ్రామంగా మారిపోయింది. పర్యాటక గ్రామంగా మారింది. ఎందుకని ఈకో టూరిజం అంటున్నారు? అక్కడ ఆ దృగ్విషయం ఉన్నంత వరకే దాన్ని చూడడానికి జనాలు వస్తారు. ఒకసారి ఆగిపోయింది అనుకోండి అండ్ ఆగిపోతారు.
ఇకో టూరిజం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాకృతిక ఏర్పాటు వలన పర్యాటక గ్రామంగా మారింది అది. వన్ కెన్ ఎక్స్పీరియన్స్ ద విలేజ్ లైఫ్ ఆల్ ఇన్ ఇట్స్ బ్యూటీ అండ్ సింప్లిసిటీ అండ్ అక్వైంట్ వన్ సెల్ఫ్ టు దేర్ క్విజిన్ అండ్ కల్చర్. ఇక్కడ ఎవరైతే పర్యాటకులుగా వస్తారో వాళ్ళు గ్రామీణ జీవితాన్ని, గ్రామీణ అందాలను, గ్రామాల్లో ఉండేటటువంటి చాలా చాలా సింపుల్గా సరళమైనటువంటి జీవన విధానాన్ని, అట్లానే వారి యొక్క క్విజిన్ అంటే వంటకాలు, సంస్కృతిని, వీటన్నిటిని కూడా అనుభూతి చెందొచ్చు. ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి. వాటితో పాటు రాత్రిపూట ఈ యొక్క ఇకో టూరిజం అనేది జరుగుతుంది. పర్యాటకులు ఆ బయోల్యూమినిసెన్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ జరగదు. ఫ్రెష్ వాటర్, మెరీన్ వాటర్ కలిసే చోట మాత్రమే జరుగుతుంది. ఇక్కడ కుంభలాంగిలో జరిగేది ఏంది, బ్యాక్ వాటర్ అన్నమాట. అంటే నదిలోకి సముద్రపు నీళ్లు వచ్చేస్తాయి వెనక్కి తన్నుకుంటా అలల వలన. దాని వలన ఏమవుతుంది అంటే ఎక్కడైతే మైక్రో ప్లాంక్టన్లు అధిక సంఖ్యలో ఆ జీవులు కేంద్రీకరించబడి ఉంటాయో ఆ ప్రాంతం వెలగడం మొదలవుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అయితే ఉండదు. కుంభలాంగిలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ద సుందర్బన్స్. సుందర్బన్ అడవులు అన్నమాట. వీటినే మడ అడవులు అంటారు. అండ్ సుందర్బన్ అనేటటువంటి పేరు రావడానికి కారణం ఏంటంటే సుందరి అనేటటువంటి చెట్టు పెరుగుతుంది, అందుకని దీన్ని సుందర్బన్ అడవులు అనే పేర్కొనడం అయితే జరిగింది. కెన్ ఏ ఫారెస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ కోస్టల్ జోన్. ఎప్పుడైనా మీరు బీచ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమైనా అడవులు ఉంటాయా, అసలు ఏమైనా పెరుగుతాయా? ఏం పెరగవు. ఎందుకని? వాటర్ సెలైన్ వాటర్, ఉప్పు నీళ్ళు అన్నమాట. అండ్ ఏమైనా ఒకవేళ బీచ్లు ఏమైనా ఉన్నాయంటే ఏ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఇలాంటివి ఉంటాయి. కానీ అడవే ఉండడం ఎప్పుడైనా చూసారా అంటే ఎస్, చూడడం జరిగింది. ఎక్కడ అంటే దే ఆర్ కాల్డ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వాటిని మడ అడవులు అంటారు. వే ట్రీస్ టేక్ రూట్ అండర్ వాటర్ ఇన్ ద లో ఆక్సిజన్ సాయిల్. ఇక్కడ ఏదైతే లో ఆక్సిజన్ సాయిల్ ఉంటుందో అంటే తక్కువ ఆక్సిజన్ ఉన్న నేలలతో ఈ నీటి అడుగున వేళ్ళు పాతుకుపోయి ఉంటాయి. అదిగోండి చూడండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే లోపలికి, నీళ్ళ లోపలికి వేళ్ళు అనేవి వెళ్ళిపోతాయి. ట్రీస్ టేక్ రూట్ అండర్ వాటర్. జనరల్గా ఒక చెట్టు ఉందంటే భూమిలో వెళ్ళిపోతాయి వేళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే సాయిల్లో ఉన్నటువంటి లో ఆక్సిజన్ కారణంగా వాటర్లోకి వెళ్ళిపోతాయి ఆ రూట్స్. లో ఆక్సిజన్ సాయిల్ ఉండడం వల్ల ద రూట్స్ స్లో డౌన్ ద మూవ్మెంట్ ఆఫ్ టైడల్ వాటర్స్. ఏవైతే ఆటుపోట్లు ఉంటాయో, టైడల్ వాటర్స్ అంటే ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో వాటి కదలికని నెమ్మది చేస్తాయి అన్నమాట. స్టెబిలైజింగ్ ద కోస్ట్ లైన్. ఏదైతే ఆ తీర ప్రాంతం ఉందో దాన్ని కొంచెం కంట్రోల్లో స్థిరీకరిస్తాయి అన్నమాట. ఆ వాటర్ని తగ్గించి రెడ్యూసింగ్ ఎరోషన్, క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. క్రమక్షయం అంటే ఏంది? క్రమక్రమంగా భూమి లోపలికి తీసుకొచ్చేస్తూ ఉంది సముద్రం, భూమిని ఆక్రమిస్తూ ఉంటుంది. ఆ ఏదైతే వాటర్ ఏమవుతాయంటే లోపలికి వచ్చేసి ఈ భూమి అనేది క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి వాటర్స్. వాటిని ఈ అడవులు తగ్గిస్తాయి అన్నమాట. ద సుందర్బన్స్ ఈజ్ వన్ సచ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ 1400 కిలోమీటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ మడ అడవులు, సుందర్బన్ అడవులు ఏవైతే ఉన్నాయో అవి 1400 కిలోమీటర్లు వ్యాపించలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 1400 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి. లయింగ్ ఇన్ డెల్టా ఆఫ్ రివర్స్. ఎలా ఏర్పడినాయి వెస్ట్ బెంగాల్లో అంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఏవైతే ఉన్నాయో నదులు అవి పారేటటువంటి ప్రాంతంలో మధ్యలో ఆ ఇసుక మేట వేయడం ద్వారా ఏర్పడినటువంటి డెల్టా ప్రాంతం అన్నమాట ఇది. ద నేమ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సుందరి ట్రీస్ దట్ ఆర్ ప్లెంటిఫుల్ ఇన్ ద ఏరియా. ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ సుందరి అనేటటువంటి చెట్లు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ సుందర్బన్ అనేటటువంటి పేరైతే వచ్చిందనమాట. ద ఏరియా ఈజ్ ఆల్సో పాపులేటెడ్ బై అన్ ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. రకరకాల వృక్షజాలం. ఫ్లోరా అంటే వృక్షజాలం, ఫానా అంటే జంతుజాలం అన్నమాట.
రకరకాల వృక్షజాలాలు ఉన్నాయి. అంటే ఇదొక్కటే కాదు, సుందరి చెట్లు ఒక్కటే కాదు, రకరకాల వృక్షాలు ఉన్నాయి. అలానే ఫానా అంటే జంతుజాలం ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఆ వాటర్కి తగ్గట్టుగా రకరకాల జంతువులు ఉంటాయి. బర్డ్ స్పీషీస్ అంటే పక్షి జాతులు కూడా ఉంటాయి రకరకాలు. ద మ్యాజెస్టిక్ బెంగాల్ టైగర్, ఏదైతే బెంగాల్ టైగర్ అని మనం పిలుచుకుంటామో అది. అండ్ థ్రెటన్ స్పీషీస్, మనిషి దెబ్బకి అంతరించిపోతున్నటువంటి జీవజాతులు సమూహాలు ఉన్నాయి. సచ్ యాజ్ ఎక్స్యూరిన్ క్రోకోడైల్. ఎక్స్యూరిన్ అంటే ఏంటంటే ఉప్పు నీరు అండ్ మామూలు నీళ్లు, నది నీరు అండ్ సముద్రపు నీరు రెండు కలిసే చోట ఉండేటటువంటి మొసళ్ళు ఎస్యూరిన్ క్రొకోడైల్ అంటారు వీటిని. అంటే ఏంటంటే ఇవి ముఖ్యంగా ఈ ఏదైతే మంచినీరు అలానే ఉప్పు నీరు రెండు కలిసే చోట ఉంటాయి అన్నమాట, ఈ ఏవైతే ఉన్నాయో మొసళ్ళు. అలానే ఇండియన్ పైథాన్, కొండ చిలువలు, ఇవి ఇక్కడ ఏదైతే సుందర్బన్ అడవులు ఉన్నాయో అక్కడైతే ఉండడం, ఈ ఏదైతే జంతుజాలం ఉందో అది ఉంటుందన్నమాట. అదిగోండి బెంగాల్ టైగర్, ఇండియన్ పైథాన్ కొండ చిలువలు అండ్ ఎక్స్యూరిన్ క్రొకోడైల్. ఈ ఏంటంటే మంచినీరు అండ్ ఏదైతే ఉప్పు నీరు ఉన్నాయో ఆ కలిసే చోట ఈ మొసళ్ళు అనేవి ఈ ఎక్స్యూరిన్ క్రొకోడైల్స్ అంటారు. తర్వాత 7వ వింత ఏంటంటే ద ఇన్విజిబుల్ చాందీపూర్ బీచ్, ఒడిషా. ఒడిశా రాష్ట్రంలోని మాయమైపోయేటటువంటి చాందీపూర్ బీచ్ అనమాట. హ్యావ్ యూ సీన్ థింగ్స్ డిసపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్? ఎప్పుడైనా మీ కళ్ళ ముందు ఏదైనా మాయమవడం మీరు చూసారా? వెల్, సచ్ థింగ్స్ హ్యాపెన్ ఎట్ టైమ్స్. కొన్నిసార్లు జరగవచ్చు. వెన్ వీ కీప్ థింగ్స్ ఎట్ సమ్ ప్లేస్ అండ్ జస్ట్ ఫర్గెట్ వేర్ వీ హ్యావ్ కెప్ట్ దెమ్. కొన్నిసార్లు మనం ఒక వస్తువుని ఏం చేస్తాము అంటే తీసుకుంటాం అండ్ పెడుతుంటాం, మర్చిపోతాం ఎక్కడ పెట్టాము. అలాంటివి జరుగుతూ ఉంటాయి. కెప్ థింగ్స్ ఎట్ సమ్ ప్లేస్, వేరే చోట పెట్టేస్తాం అండ్ మర్చిపోతాం. కాబట్టి అలాంటివి మాయమైపోతుంటాయి కొన్ని వస్తువులు. బట్ వాట్ ఇఫ్ దేర్ ఇస్ అ సీ దట్ డిసపియర్స్? కానీ సముద్రమే మాయమైపోతే? దిస్ హ్యాపెన్స్ ఇన్ ఒడిషా. అది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిషా అంటే ఒరిస్సా రాష్ట్రం అని మనం ఏదైతే చెప్పుకుంటామో అదనమాట. అక్కడ ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం మన కళ్ళెదుటే మాయమైపోతుంది. ఇట్ ఈస్ అ బీచ్ ఇన్ బాలాసోర్ డిస్ట్రిక్ట్ వేర్ వన్ కెన్ విట్నెస్ ద సీ డిసపియరింగ్ మిస్టీరియస్లీ. ద చాందీపూర్ బీచ్ విచ్ ఈస్ నోన్ ఫర్ హిస్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీ విత్ ఇట్స్ విజిటర్స్. ఎవరైతే పర్యాటకులు వచ్చారో వాళ్లతో ఈ సముద్రం ఏం చేస్తుంది అంటే దాగుడు మూతలు ఆడుతుందండి. దాగుడు మూతలు, దొంగ పోలీస్ అంటారే, అది ఆడిద్ది అనమాట. బాలాసోర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ చూస్తూ ఉండగానే ఆశ్చర్యంగా అక్కడున్న సముద్రం మాయమైపోతుంది. ఇది ఇక్కడ చాందీపూర్ బీచ్ ఉన్నటువంటి స్పెషాలిటీ. ద సీ కెన్ యాక్చువల్లీ బి విట్నెస్ డిసపియరింగ్ అండ్ రీఅపియరింగ్. మనకు మాయమవడం చూస్తూ ఉంటాం, మరలా కనబడడం కూడా చూస్తూ ఉంటాం. దిస్ ఈస్ బికాస్ ద సీ వాటర్ మూవ్స్. అది ఎందుకంటే ఆటుపోట్ల వలన అలా జరుగుతుంది. ఇట్ రిట్రీట్స్ బై 2 to 5 కిలోమీటర్ డ్యూరింగ్ ఎబ్ టైడ్. చూడండి, ఈ ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో ఏంటంటే ఈ సముద్రపు నీరు కదులుతూ ఉంటుంది. దేనికి? చంద్రుని యొక్క ఆకర్షణ శక్తికి ఏం జరుగుతుంది అంటే ఈ ఆటుపోట్లు ఏర్పడతా ఉంటాయి. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే 5 కిలోమీటర్లు ముందుకు రావడం, 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. 5 కిలోమీటర్లు అంటే మాటల కనబడుతుందా మనకి? అసలు ఈ ఆటుపోట్ల సమయంలో అంత డిఫరెన్స్ అనేది మనకి. ఎప్టైడ్ అంటే డ్యూరింగ్ ఎప్టైడ్ ద డ్యూరేషన్ బిట్వీన్ ద హై టైడ్ అండ్ లో టైడ్. ఇక్కడ చూడండి, ఎప్టైడ్ అనేది ఉంది. ఎప్టైడ్ అంటే ఏంటంటే హై టైడ్ అంటేనేమో పోటు ఎత్తింది అంటారు కదా, అదనమాట. లో టైడ్ అంటే పాటు. హై టైడ్లో ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లో టైడ్ అంటే ఏంటంటే వెళ్ళిపోతుంది. రిసీడ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది వాటర్. ఎప్టైడ్, డ్యూరింగ్ ఎప్టైడ్ అంటే ఏంటంటే అర్థం హై టైడ్కిను లో టైడ్కి మధ్య ఉన్న సమయం. అంటే ఎక్కువ నీళ్లు వెనక్కి వెళ్ళే టైము,
ఎక్కువ వచ్చేసి ఆ తర్వాత తక్కువకి లోపలికి వెళ్ళే టైంలో దరిదాపుగా 5 కిలోమీటర్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. పోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఒక జనరల్గా రోజుకి 2 పోట్లు 2 పాటలు రావడం జరుగుతుంది. చందమామ ఏదైతే ఉన్నటువంటి శక్తి వలన ఇది పౌర్ణమి అమావాస్యల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. చూస్తుండగానే ఏం జరుగుతుంది అంటే 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది సముద్రం. అంటే దరిదాపులుగా అదృశ్యం అయిపోయింది. అండ్ కమ్ బ్యాక్ టు షోర్ ఎట్ టైమ్ ఆఫ్ హై టైడ్. మళ్ళీ హై టైడ్ ఏదైతే ఉందో, హై టైడ్ అంటే ఏంటంటే మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఒక 5 కిలోమీటర్లు దూరంలో ఉన్నాం, మన దగ్గరికి మన కాళ్ళ దగ్గరికి వాటర్ వచ్చింది, అది పోటు. ఆ పోటు నుంచి పాటుకి ఉన్న టైంలో 5 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. మళ్ళీ పోటు హై టైడ్ టైంలో మన దగ్గరికి వచ్చింది అనమాట. కమ్ బ్యాక్ టు షోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ హై టైడ్. మళ్ళీ హై టైడ్ వచ్చినప్పుడు సముద్ర తీరానికి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ ఫెనామినా ఎక్కడ జరుగుతుంది అంటే పోటు టైంలో మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, సముద్ర తీరంలో ఇక్కడ ఉన్నాం నిలబడి, మన దగ్గరికి వాటర్ పోటు టైంలో వచ్చింది. అండ్ పాటు టైంలో దరిదాపులుగా 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పోటు టయానికి మన దగ్గరకు వచ్చింది. ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. దిస్ అన్యూజువల్ న్యాచురల్ ఫెనామినా కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. జరుగుతానే ఉండిద్ది అది డైలీ, వేర్ వన్ కెన్ యాక్చువల్లీ సీ ద సీ అండ్ దెన్ వాచ్ ఇట్ డిసపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్. వాళ్ళకి కనబడతానే ఉంటుంది సముద్రం, అండ్ వెంటనే వాళ్ళ కళ్ళ ముందే సముద్రం మాయమైపోతుంది. These awe-inspiring natural wonders of India highlight the mystic of country's landscapes, each phenomena telling its own story of nature's artistic flair and enigmatic charm. చూడండి, ఇవన్నీ కూడా ఆ ఇన్స్పైరింగ్ నేచురల్ అబ్బురపరిచే నోరెల్లబెట్టేటటువంటి విషయాలన్నమాట ఇవి. ఏదైతే కొండ మీద ఎక్కేటటువంటి కారు ఎక్కేటటువంటి విషయం కావచ్చు, కాకపోతే సైన్స్ దాన్ని ఈజీగా చెప్పగలిగింది. చెప్పక ముందు అవి చాలా అద్భుతాలు, ప్రకృతి అద్భుతాలు అన్నమాట ఇప్పటికీ కూడా. మిస్టిక్ ఆఫ్ కంట్రీస్ ల్యాండ్స్కేప్స్ అంటే, మిస్టిక్ అంటే మర్మం, రహస్యాలు. చాలా ఇప్పుడు మనం చెప్పుకున్న లే మార్గం ఏదైతే ఉందో అది ఒక రహస్యం, కాబట్టి మర్మం అన్నమాట. అవి చాలా వరకు చెప్పారు, కానీ రేపటి రోజున వచ్చి సైంటిఫిక్ ప్రకారం కాదు, తప్పు, ఇక్కడ ఏదో ఉంది అంటే మనం ఏం చేయలేదంటూ. ఈచ్ ఫెనామినా టెల్లింగ్ ఇట్స్ ఓన్ స్టోరీ ఆఫ్ నేచర్స్ ఆర్టిస్టిక్ ఫ్లేర్ అండ్ ఎనిగ్మాటిక్ చామ్. ఎనిగ్మాటిక్ అంటే అంతు చిక్కనటువంటి ఆకర్షణ, ఎనిగ్మాటిక్ అంటే అంతు చిక్కని, చామ్ అంటే ఆకర్షణ. ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే నేచర్స్ ఆర్టిస్టిక్ ఫ్లేర్, కళాత్మక నైపుణ్యం కనబడుతుంది. లే మార్గమే ఉంది, కారు పైకి వెళ్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కేరళ బ్యాక్ వాటర్స్, బయోల్యూమినిసెన్స్, ఒక్కొక్కటి అంతు చిక్కనటువంటి రహస్యం అనమాట. ఎనిగ్మాటిక్, మిస్టిక్, ఇన్స్పైరింగ్, ఒక్కో రకం. మడ అడవులు, జనరల్గా తీర ప్రాంతాలు అస్సలు ఏమి రావు, మహా అయితే కొబ్బరి తోటలు, కొబ్బరి వేస్తారు, కొబ్బరి చెట్లు వేస్తారు, అంతకు మించి వేరే ఉండవు. కానీ సుందర్బన్ అడవులే ఉన్నాయి. తర్వాత వచ్చేసి వెలిగేటటువంటి సముద్ర తీరం, బయో ప్లాంక్టన్స్ ఏవైతే ఉన్నాయి, మైక్రో ప్లాంక్టన్స్ వల్ల బయోల్యూమినిసెన్స్, ఒక్కొక్క వండర్ని క్రియేట్ చేస్తుంది. దే ఛాలెంజ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. అసలు మనం ఇది అని తెలుసుకుంటే ప్రతిదాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఏది కూడా మనం చూసుకుంటే లే మార్గంలో ఉండేది పైకి ఎలా వెళ్తుంది కారు, అవన్నీ కూడా చాలా ఏంటంటే ప్రతిదీ మన అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని సవాలు చేసేదే. అండ్ క్యాప్టివేట్ అవర్ సెన్సెస్, అండ్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అండ్ చూసే కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి, వినే చెవులు రిక్కించి వినేటట్టుగా అయిపోద్ది. అండ్ ఏంటంటే మనం కూడా అద్భుతాలను మాట్లాడుతుంటాం, ఎలా జరుగుతుంది ఇది, ఎలా వెలుగుతుంది ఇది, ఎలా సాధ్యమవుతుంది. దే సర్వ్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఫోర్సెస్
దట్ షేప్ అవర్ ఎన్వైరన్మెంట్ బ్లెండింగ్ సైంటిఫిక్ ఇంట్రిగ్ విత్ మ్యాజిక్ ఆఫ్ ఫోక్లోర్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రిమైండర్, ఇది గుర్తు చేస్తుంటాయి ఏంటవి, అసాధారణ శక్తులు ఉన్నాయి కొన్ని, అవి మన పర్యావరణాన్ని మారుస్తున్నాయి. ఒక రకంగా ఏంటంటే ఇక్కడ జానపదల మాయాజాలం ఉంది, మ్యాజిక్ ఆఫ్ ఫోక్లోర్. ఏంటి ఆ మాయాజాలం? లడక్ ప్రాంతంలో ఉంది. అక్కడ మ్యాజిక్ ఆఫ్ ఫోక్లోర్ అంటే జానపద, అంటే జానపద కథలు అంటే ఏంటి, జనాల్లో ఉన్నటువంటి కథలు. ఏంటది? లే ప్రాంతంలో స్వర్గానికి ద్వారం అది. ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో వాళ్ళ కారు పెడితే వెళ్ళిపోద్ది పైకి. అంటే ఏంది? స్వర్గ ద్వారం, వాడు మంచోడు అనేటటువంటిది, డైరెక్ట్ గా అక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి నమ్మకం స్వర్గ ద్వారాలని. సైంటిఫిక్ ఇంట్రిగ్ కూడా ఉంది, అంటే శాస్త్రీయ జిజ్ఞాస. ఇంట్రిగ్ అంటే జిజ్ఞాస, అది కూడా ఉంది. అసలు ఎలా ఎక్కుతుంది ఇది? సైంటిఫిక్ గా తేలుద్దాం. ఒక కారు ఎట్లా పైకి, బ్రిడ్జి పైకి తనంతట తానే వెళ్ళిపోగలదు? బ్రిడ్జి పైన విడిచిపెడితే కిందకి వెళ్ళిపోద్ది, కానీ పైకి ఎలా వెళ్ళిద్ది? సైంటిఫిక్ ఇంట్రిగ్, మ్యాజిక్ ఆఫ్ ఫోక్లోర్ ఉంది. టోటల్ గా మన ఎన్వైరన్మెంట్ ని తీర్చిదిద్దేటటువంటి ఎక్స్ట్రాడినరీ ఫోర్సెస్ ఉన్నాయి. బయోల్యూమినిసెన్స్ ఎక్కడ పడితే అక్కడ కనబడదు, అండ్ మడాడులు ఎక్కడ పడితే అక్కడ పెరగవు. జంతు జాతులు, మొసళ్ళు, ఎచ్యూరియన్ క్రొకడైల్స్ డిఫరెంట్, బెంగాల్ టైగర్ డిఫరెంట్, స్నో లెపార్డ్ డిఫరెంట్, ప్రతిదీ కూడా వేరు వేరు. ఇవన్నీ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సముద్రం మన కళ్ళ ముందే హైటైడ్ అప్పుడు ఉండకపోవడం ఏంది, ఇంకోసారి కనబడడం ఏంది, ఇవన్నీ కూడా మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి టోటల్గా ఇవి మనల్ని ఆసక్తి రేకెత్తించేటటువంటి, కనుల పండుగ చేసేటటువంటి అద్భుతాల సమాహారం. ఏడిటిని మనం ఈ చాప్టర్లో చూడడం జరిగింది. ఇదే విధంగా మీరు మిగతావి కూడా పొందాలనుకుంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇంకొద్ది సెకండ్లో మీకు ఎన్ స్క్రీన్స్ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లైక్ చేయండి. అట్లానే లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.